మార్కాపురం జిల్లా కనిగిరిలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అసభ్య అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే పంతం నానాజీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో పరస్పర గౌరవాన్ని పాటించాలని సూచించారు. కడప వదిలేసి కాకినాడ రూరల్లో పోటీ చేయి అని అన్నంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత అతను ఒక ఎమ్మెల్యేని మర్చిపోయి మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని నా కొడక నీకు దమ్ము ధైర్యం ఉంటే కాకినాడ రూరల్లో పోటీ చేయరా అని అనడం ఎంతవరకు సబబు? అంటే ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని గాలికి వదిలేసి వాళ్ళు ప్రజలందరూ కూడా తిరగబడి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని అందరూ అడుగుతా ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారు వాళ్ళు చెప్పినటువంటి విధానాలు అనుసరించి మీరు మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని నోటికి ఏదొచ్చేది మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఒకసారి మళ్ళీ దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అనేంత స్థాయి మీకు లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీగా ఉండి ఒక సామాన్యుడిని ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అనేంత సీన్ నీకు లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే 94,000 ఓట్లు వచ్చినటువంటి నా మీద నువ్వు పోటీ చేసి గెలువు. నీకు చేత అయితే కనిగిరిలో వచ్చి కాబట్టి నీకు సీన్ లేదు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సభాముఖంగా తెలియదు.